పాపాకి తండ్రి నువ్వే కదా, చెప్పు. ఏం మాట్లాడుతున్నారు సార్? తన ప్రాణం సార్. తను ఒక్కసారి కూడా తప్పుగా తాకలేదు సార్. ఆ పాప నా రక్తం కాదు సార్. పాప గురించా? ఒక్క నిమిషం. ఏంటి బేటా ఇది? ఇప్పటికైనా నిజం చెప్పమ్మా, నీకే మంచిది. ఎంతైనా ఎస్ఐ గారు జయ వాళ్ళ ఫ్రెండ్. ఆలోచించు బేటా, తర్వాత నీ ఇష్టం. నిన్ను మళ్ళీ కలుస్తానని ఎన్నో కళ్ళు కన్నాను, కానీ ఇలా కలుస్తానని తెలుసుంటే ఒక్క కళ కూడా కనేవాడిని కాదు. ఇప్పుడు చెప్పు. మీరు ఒక పాప గురించి ఎంక్వైరీ చేయమని చెప్పారు కదా. ఆ పాప సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది సార్. కానీ ఆ పాపని ఎవరో ఎత్తుకుని ఒక ముసుగులోని వ్యక్తి వెళ్ళటం అందులో ఉంది సార్. ఓకే, ఆ ఫుటేజ్ నాకు ఇమీడియట్గా పంపించు. ఐమ్ వెయిటింగ్. ఇప్పుడే పంపిస్తున్నాను సార్. ఆ పాపను ఎత్తుకున్న ముసుగులో ఉన్న వ్యక్తి ఇటువైపు రావడం ఆయన చూసారా మీరు? చూడటం ఏంటి బాబు, మీరు ఇంతకు ముందు వచ్చి అడిగిన పెద్ద ఆయన ఈయనే. ఆయన ఎత్తుకున్న పాప కూడా ఈ ఆశ్రమంలో పెరిగిన పాపే. ఆ పెద్ద ఆయన ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఏ రోజు ఎవరినీ కలవలేదు. ఒంటరిగా ఉంటూ తనలో తానే కుమిలిపోయేవాడు. ఏంటో అమ్మ, పాపను వదిలి ఉండలేకపోతున్నాను. పాపని వదిలి ఎందుకో ఉండబుద్ధి కావట్లేదు ఆయమ్మ అని అతను నాతో చెప్పినప్పుడు, పాప ఎవరో కాదు, మీ కూతురు జన్మనిచ్చిన మీ మనవరాలే అని నేను పెద్ద ఆయనకి నిజం చెప్పాను. మీరు పెద్దింటోళ్ళు, పరువుగల్లోళ్ళు. మీ కడుపును పుట్టిన కూతురే ఇలా చేసిందంటే మీరు తట్టుకోగలరో లేదో అని ఇన్నాళ్ళు ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉంచానయ్యా, మీతో సహా.